వెల్కమ్ బ్యాక్ టు 100 Day వీడియో. టుడే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మనం అయితే 100 వీడియోకి అయితే వచ్చేసాం అనమాట. నేను ఈ వీడియోలో మీకు కంటెంట్ పక్కన పెట్టేసేయండి. నేను ఈ వీడియోలో మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, బాగా గుర్తు పెట్టుకోండి. ఎవరైతే ఫ్యూచర్ లో కంటెంట్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, యూట్యూబ్ చేయాలనుకుంటున్నారో, ఇన్స్టాగ్రామ్ ఎనీథింగ్, వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఒక్కసారి ప్రీవియస్కి వెళ్ళిపోను. నేను డే 1 వీడియోలో ఎలా ఉన్నాను చూడండి, డే 100 వీడియోలో ఎలా ఉన్నాను చూడండి. ఈ రెండు వీడియోస్ మీకు చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఫస్ట్ వీడియోలో నాకు ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా కెమెరా కళ్ళు చూసి చెప్పాలో తెలియదు, ఏ స్టోరీ చెప్పాలో తెలియదు, ఫుల్ పిచ్చెక్కిపోయేది. బట్ నేను చేస్తుండగా ఒక 30 వీడియోల తర్వాత అయితే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి, ఎలా చెప్పాలో తెలిసింది. చిన్నగా అయితే అప్గ్రేడ్ అవుతా వచ్చాను అనమాట. డే 100 వీడియోలో కూడా అలానే చెప్తున్నాను అనమాట. నేను నెగటివ్స్ చెప్పమంటారా? నాకు ఒక 3 నెగటివ్స్ చెప్తాను, వినండి. ఫస్ట్ నెగటివ్ వచ్చేసి, ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, వీళ్ళేమనుకుంటారని ఫస్ట్ ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక చాలా టైం వేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అదేనా తీసేయాలి. సెకండ్ వచ్చేసి, ఎలాంటి కంటెంట్ చెప్పాలి చెప్తున్నా చూడండి. మీకు నచ్చిన కంటెంట్ ఆడియన్స్ కి అది యూజ్ అయ్యే కంటెంట్ కనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అనేవి ఆటోమేటిక్ గా వస్తారు. థర్డ్ టిప్ వచ్చేసి ఏం లేదనమాట, మన పని మనం చేసుకోవాలి, పక్కనోడి పనిలో తలపెట్టకూడదు అనమాట. సరే, పాజిటివ్స్ చెప్తాను వినండి. ఏది చెప్పినా ప్రాపర్ గా, నీట్ గా, క్లారిటీగా, గట్టిగా చెప్తే అది చూసి ఆడియన్స్ కి ఖచ్చితంగా ఇంటరాక్ట్ అయితే వస్తుంది. అలాగే మీరు చెప్పేటప్పుడు చెప్తున్నాను చూడండి, మీ ఐస్ అనేవి మీ కెమెరా కల్లే ఫోకస్ అవ్వాలన్నమాట, స్క్రీన్ ని కాదు. నేను ఫస్ట్ చేసిన పెద్ద తప్పు స్క్రీన్ చూసేవాడిని, ఇప్పుడు కెమెరా చూసి చెప్తున్నాను కదా ఎలా ఉంది. థర్డ్ వచ్చేసి, కన్సిస్టెన్సీ ఉండటం ఫస్ట్ నేర్చుకోండి. మీరు ఎంత చెప్పినా గానీ కన్సిస్టెన్సీగా కనుక ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఇప్పుడు కాకపోయినా ఏదో రోజు ఖచ్చితంగా మీకంటూ గుర్తింపు అయితే వస్తుంది. నేను 1 వీడియో స్టార్ట్ చేసినప్పుడు 30 వీడియోల దాకా నాకు సపోర్టే లేదు, చేదర పుట్టేది నాకు ఫస్ట్. నిజంగా చెప్పాలంటే అసలు ఎందుకు ఇది వదిలేసి వెళ్ళిపోయి జాబ్ ట్రైనింగ్ అని చేసుకుందాం అనిపించింది. కానీ పేషెన్సీతో వెయిట్ చేసి కన్సిస్టెన్సీగా చేస్తే ఇవాళ 100 వీడియోకి అయితే వచ్చేసాను అనమాట. మన ఛాలెంజ్ చెప్పడం ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఇంకా 170 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా తొందరలో ఫినిష్ చేద్దాము. అవి ఫినిష్ అయిపోయిన తర్వాత తెలుసు కదా, లగ్జరీ కంటెంట్ అయితే మన ఛానల్ వస్తుంది, అప్పుడు చూద్దాం. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు. 100 వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట. రేపు కొత్త వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.